నమస్తే, వెల్కమ్ టు లైవ్ రిపోర్ట్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు కీలక నేతలు. ఒకవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఆశావాహులపై సర్వే చేయిస్తూ గెలుపు గుర్రాన్ని అన్వేషిస్తుంది. అయితే జూబ్లీహిల్స్ టికెట్ కోసం అనేక మంది కీలక నేతలు పోటీ పడుతున్నారు. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ యాదవ్, మాజీ కార్పొరేటర్ మురళీగౌడ్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, ఇలా ఎవరికి వారు టికెట్ కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్, ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఎత్తున కసరత్తు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒకవైపు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి పథకాలను జనాల్లోకి తీసుకువెళ్తూ ఒకవైపు ప్రచారం చేస్తుంటే, మరొకవైపు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ అయితే కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున సర్వేలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్తూ, మరొకవైపు ఈ 22 నెలల్లో ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, పథకాలు, దాంతోపాటుగా నియోజకవర్గంలో మిగిలిపోయినటువంటి పెండింగ్ పనులను కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. మరొకవైపు అటు అభివృద్ధి కార్యక్రమాలు, అభివృద్ధి పథకాలతో పాటుగా మరొకవైపు అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తుంది. ముఖ్యంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో ఒకటి మైనార్టీ నుండి అజారుద్దీన్కు, ఎందుకంటే గతంలో పోటీ చేసి వారు ఓడిపోయారు, మరొక మారు టికెట్ వస్తుందని చెప్పి ఆశించిన నేపథ్యంలో అప్పటికప్పుడు రీసెంట్గా ఉన్నటువంటిది అయితే ఎమ్మెల్సీల విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసి అమీర్ అలీ ఖాన్ పేరును తొలగించి ఏదైతే అజారుద్దీన్కు ఎమ్మెల్సీ కేటాయించింది. ఇక వారు కూడా అక్కడ ఏదైతే ప్రచారంలో పెద్ద ఎత్తున పాల్గొనడం కూడా జరుగుతుంది. ఇక మిగిలింది ఇటు బీసీ, దాంతోపాటుగా రెడ్డిలు, 2 కమ్యూనిటీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరికి వారు ప్రయత్నం చేసుకుంటున్నారు. దాంట్లో ఒకటి మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, దాంతోపాటుగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, నవీన్ కుమార్ యాదవ్, వీరితో పాటుగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి సిఎన్ రెడ్డితో పాటు మరొకవైపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఇట్లా ఎవరికి వారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో పోటీ చేయడం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. మరొకవైపు పార్టీ కూడా పెద్ద ఎత్తున సర్వేలు, ఒక్కొక్కరి పేరుపై సర్వేలు కూడా నిర్వహిస్తుంది. ఈ రెండింటితో పాటుగా ఇంకా అభ్యర్థి ఎంపిక, అటు ప్రచారం, ఇప్పటివరకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి రాకపోయినా కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఒకవైపు పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో అటు ఉప ఎన్నిక కావడం, మరొకవైపు మొన్నటికి మొన్న సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం, ఖచ్చితంగా ఈ ఎన్నికలే రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు కానీ ఇటు స్థానిక సంస్థలకు సంబంధించి ఒకవేళ అయితే స్థానిక సంస్థల ఎన్నికలు ముందన్న కావడం, లేకపోతే వీటి తర్వాత కాబట్టి ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.